మై మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఏజింగ్ రొటీన్ మార్నింగ్ టైం. నేను ఓన్లీ లేయరింగ్స్ చేస్తున్నాను, ఇంగ్రీడియంట్స్ జోలికి వెళ్ళట్లేదు. ఈ వీడియోలో ఆఫ్టర్ 35 years తర్వాత యాంటీ ఏజింగ్ రొటీన్ మార్నింగ్ టైం ఎలా లేయరింగ్ చేయాలో చూపిస్తున్నాను. వింటర్ కాబట్టి నా ఫేస్ డ్రైగా ఉంది కాబట్టి విష్ కేర్ రోజ్ వాటర్తో నేను నా ఫేస్ని మిస్ చేస్తున్నాను. దీన్ని కొంచెం సెట్ అవనిచ్చి ఆర్డినరీ GF 15% సొల్యూషన్. ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన విధంగా మీరు ఏదైతే ఫేస్కి రాస్తారో అంతే సమానంగా మీరు మెడకు కూడా రాయాల్సి ఉంటుంది. ఈ సీరం సెట్ అయిన తర్వాత కాపర్ పెప్టైడ్ కూడా సెట్ అయిన తర్వాత, కాపర్ పెప్టైడ్ అనేది మీ స్కిన్ని ఎలాస్టిసిటీని పెంచడానికి అండ్ మీ స్కిన్కి యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్తో పాటు మీ స్కిన్లో ఒక గ్లోయింగ్ అండ్ ఒక ఫర్మ్నెస్ని తేవడానికి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది ఈ ఆర్డినరీ కాపర్ పెప్టైడ్ అనేది. దీనికి మించింది మార్కెట్లోనే లేదు. ఇక్కడ నేను ప్లమ్ నయాసిన్మైడ్ 10% తీసుకుంటున్నాను. ఎవరైతే 10%ని బేర్ చేయలేరో, వాళ్ళకి 10% యూజ్ చేస్తుంటే ఇరిటేషన్ వస్తుందో వాళ్ళు 5% యూజ్ చేయండి. లేకపోతే మీరు 10% బేర్ చేయగలిగిన వాళ్ళు 10% యూజ్ చేయండి. నయాసిన్మైడ్ సిరం కూడా సెట్ అయిన తర్వాత ఇక్కడ నేను మినిమలిస్ట్ ఐ క్రీమ్ని తీసుకుంటున్నాను. ఎనీ ఐ క్రీమ్ మీరు అప్లై చేయొచ్చు. ఈ విధంగా ఐ క్రీమ్ రాసి ఇది కూడా సెట్ అయిన తర్వాత నా స్కిన్ ఇక్కడ డ్రైగా ఫీల్ అవ్వట్లేదు. మీ స్కిన్ డ్రైగా ఫీల్ అయితే ఎనీ మాయిశ్చరైజర్ మీరు రాయొచ్చు. 52 Sundays SPF 50ని అప్లై చేస్తున్నాను. ఈ SPF 50 కూడా సెట్ అయిన తర్వాత లాస్ట్ స్టెప్ ఎనీ లిప్ బామ్. బట్ నేను ఇక్కడ విష్ కేర్ న్యాచురల్ SPF 50 లిప్ బామ్ని తీసుకుంటున్నాను. ఇవన్నీ అప్లై చేసిన తర్వాత నా స్కిన్ ఈ విధంగా కనిపిస్తుంది. దట్స్ ఇట్ గాయ్స్.